నమస్తే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, ఇక కాంగ్రెస్ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు, ఎంపీ రేణుకా చౌదరి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అనేక అంశాల గురించి మాట్లాడదాం. మేడం దాదాపుగా 3 months నుంచి కూడా మనకు ఇక మాట్లాడదామన్నా, ఇంటర్వ్యూ చేద్దామన్నా కూడా టైం దొరకట్లేదు. సో చాలా రోజుల నుంచి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. సో అనేక అంశాలు ఉన్నాయి, రాజకీయ అంశాలు తెలంగాణ వ్యాప్తంగా. ప్రధానంగా హైడ్రా కావచ్చు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. మరోవైపు ఇక రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వస్తూ ఉంది. ఇక మరోవైపు ఖమ్మంలో వరద బాధితులకు సంబంధించి రాష్ట్ర సర్కార్ ఇక చేయూతనిస్తూ ఉంది. వాళ్ళకి సంబంధించి 16,500 రూపాయలు వాళ్ళ ఖాతాలో కూడా వేసింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఒకసారి రేణుకా చౌదరి గారితో మాట్లాడదాం, పూర్తి క్లారిటీ తీసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. చాలా రోజులు అవుతుంది పార్లమెంటు సమావేశాల ముందు నుంచి మీ ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తూ ఉన్నాం. సో ఢిల్లీలో ఇబ్బంది, అక్కడ హర్యానా అవన్నీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా ఇతర రాష్ట్రాల్లో. సో కొంచెం అక్కడ గత పరిచయాలు ఉన్నాయి కాబట్టి వి గాట్ ఇన్వాల్వ్డ్. సో తెలంగాణ రాజకీయాలు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? మీరు ఎంపీ అయిన తర్వాత, ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది? ప్రతిపక్షాలు రోజుకొక ఇష్యూను మీ మీద కామెంట్ చేస్తూ వస్తుంది. ప్రధానంగా హైడ్రా ఇష్యూ అయితే తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సో హైడ్రా కేవలము పెద్దలకు మాత్రము రిలీఫ్ ఇస్తుంది, పేదలను మాత్రము రోడ్న పడేస్తుంది అని అంటున్నారు. ఏమండి, ప్రతిపక్షాలు ఇంకా మాటలు తప్పితే చేతలు ఏం లేవు కదా. వాళ్ళు పరిపాలనలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మాటలే, చేతలు చేసింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు భయపడతా ఉండేది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బోల్డ్ అండ్ డేరింగ్ స్టెప్స్ తీసుకొని హైడ్రా అనేది ప్రతి సంవత్సరం వర్షాలు, ఈ వర్షాల్లో ఫ్లడ్స్, బేస్మెంట్లో ఫ్లడ్లు, ఇళ్లల్లో ఫ్లడ్లు, లక్షల కోట్ల నష్టం ప్రజలందరూ కూడా అనుభవిస్తూ వచ్చాం. ప్రతి సంవత్సరము వర్షాల ముందు కేటీఆర్ గారు స్టేట్మెంట్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి, సీఎం గారు చెప్పిన రోజులు ఉన్నాయి, జరిగింది ఏమీ లేదు. సో రేవంత్ రెడ్డి గారు మాటలు చెప్పే బదులు చేతలు చేసి చూపించారు. కేవలం ఓట్లేనందుకే కూల్చివేతలు మొదలుపెట్టింది కాంగ్రెస్ అనేది కేటీఆర్ మాట్లాడుతున్నారు. అది వాళ్ళ విధానాలు కాబట్టి వాళ్ళు ఇలా మాట్లాడతారు. మాకు ఈ ఊహ ఆలోచన కూడా రాలేదు మాకు. సో కేటీఆర్ అందరూ ఇలాగే చేస్తారు. ఓటు వేయకపోతే చంపేస్తామని, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో నాన్ లోకల్స్ అందరినీ పంపించేస్తామని ఇప్పుడు కూడా వాళ్ళు అలాగే వాగుతున్నారు కదా. లోకల్ నాన్ లోకల్ వ్యతిరేకత తీసుకొచ్చింది వీళ్ళే కాబట్టి వాళ్ళు ఇలాగే మాట్లాడతారండి. దట్ డజంట్ మీన్ అది నిజమని కాదు కదా. సో కేసీఆర్ ఏం మాట్లాడతారు అనేది నమ్మే పరిస్థితి ఎవరికి లేదు. వాళ్ళు ఇంక ఇలాగే నేను ఎప్పుడూ చెప్తుంటా, వాళ్ళ మాటలకి జిఎస్టీలు లేవు కాబట్టి వాళ్ళు ఎంతైనా మాట్లాడుకుంటారు. ఇట్స్ ఎ షేమ్. అసలు ఏమన్నా ఉంటే వాళ్ళు ఓడిపోయారు, బుద్ధి చంపలేసుకొని బుద్ధి ఉంటే వాళ్ళు ప్రభుత్వం చేసే మంచి పనికి మంచి అనేది చెప్పాలి. బట్ వాళ్ళకి ఆ ఆలోచన విధానం లేదు, వాళ్ళకి ఆ కల్చర్ కూడా లేదు. సో వాళ్ళు ఏమన్నా చెప్పుకొని ఏమన్నా చేయని అయ్యేదేమీ లేదు. మేము చేసి చూపిస్తాము. వీఆర్ డూయింగ్ ఫర్ ద గుడ్. హైడ్రా అనే ప్రాజెక్ట్ ఇప్పుడు మనం టేకప్ చేయకపోతే క్లైమేట్ చేంజ్ వల్ల ఇప్పుడు మనం 2 సైక్లోన్స్ క్లాష్ అయ్యి వాళ్ళు విపరీతం వర్షాలు. కోర్స్ మా ఖమ్మం జిల్లాకి ఇది కలిసి వచ్చింది. మాకు అక్కడ సాగర్ నీళ్లు మాకు గండిపడి నీళ్లు లేక 2.5 లక్ష ఎకరం పంట నష్టమైంది. ఇది లక్కీగా భగవంతుడి దయ వల్లనే ఈ సైక్లోన్, ఈ వర్షాలు అక్కడ, కానీ కొన్ని చోట్ల ఇంత వర్షం నష్టం కూడా. కాబట్టి ఏంటి వాట్ ఈస్ హైడ్రా? రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా వస్తుందా? రేణుకా చౌదరికి ఏమన్నా? కానీ ప్రధానంగా రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా వాళ్ళన్న తిరుపతి రెడ్డికి సంబంధించి ఇంటికి నోటీసులు ఇస్తే ఆ ఇల్లును కూల్చకుండా ఒక నెల పాటు ఇక స్టే తెచ్చుకున్నారు. కానీ పేదలకు మాత్రం ఎటువంటి టైం ఇవ్వకుండా రాత్రి కూల్చేస్తారు. రేవంత్ రెడ్డి గారికి తెలీదా వాళ్ళ అన్న ప్రాపర్టీ ఉందని? తెలీదా? తెలియకుండానే ఆయన హైడ్రా పెట్టాడా? తెలిసినప్పుడే పెట్టాడు కదా. అంటే ఆయన దృష్టిలో ఎవ్రీబడి ఈజ్ ద సేమ్. అందరము ఐక్యతగా ఉండి రాజకీయాలు మనం చేయాలి, రాజకీయాల్లో వీ హ్యావ్ టు బీ ఫేర్ అనే ఆలోచనలో ఆయన చేస్తున్నారు. ఆయన బ్రదర్ ఆయనకు ఉండగా ఆయన హైడ్రా ఎందుకు పెడతాడా? నిజంగానే ఆయనకు అట్లా ఆలోచనలు ఉంటాయి. ఆయన హైడ్రా ఎందుకు అమలు చేస్తారు? ముందే వాళ్ళని ఖాళీ చేయించుకొని తప్పించేసి వాళ్ళని ఇంకెక్కడన్నా దారి తప్పించుండేవారు. ఎందుకు చేయలేదు మరి? చేయలేదు బికాజ్ హీ డజంట్ బిలీవ్ ఇన్ దాట్. ఆయన వాస్తవంగా హైడ్రా వలన అవును కొంతమంది హేమీలు బాధపడి ఉంటారు, నో డౌట్. లాస్ అనేది అందరికీ అనిపిస్తుంది. ఇల్లీగల్గా మీరు కట్టుకున్నప్పుడు అది తెలవదా మనకి? సో అవన్నీ ఉన్నప్పుడు వీ కెనాట్. మీరు గాజు భవనాల్లో ఉన్నప్పుడు రాళ్ళు వేయకూడదు, అంతే.
ఎస్ మేడం మీకు ఒక్క చిన్న వీడియో నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను, ఒకసారి ఈ వీడియో చూడండి. అంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఏంటది? ఒక చిన్న పాప తమ తమ ఇల్లుకు సంబంధించిన ఒక ఛానల్లో రేవంత్ సార్ కూలగొట్టారు. మా మమ్మీ డాడీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండు. అప్పుడు మేము ఏడుస్తే కూడా వదలలేరు. మరి స్కూల్లో ఏమంటారు, మీ టీచర్లు ఏమంటారు, నీ బుక్స్ లేవని అన్నారా, అడిగిరా నేను? మా టీచర్ వాళ్ళు కాల్ చేసి ఎందుకు ఎస్ సో అయితే ఈ వీడియో పూర్తి నేరేషన్ ఏంటంటే హైదరాబాద్లో ఒక పేదల ఇల్లు కూల్చేసిరు. సో ఆ పాప తన పుస్తకాలు కూడా పోయినాయి, స్కూల్కి పోయినా మా స్కూల్ టీచర్లు అడుగుతున్నారు పుస్తకాలు లేవని. కేసీఆర్ పుస్తకాలు అందించవచ్చు కదా. ఎస్ సో ఇది 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 కేటీఆర్ గారు దీన్ని ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు ఈ పసిపాపకు మీరు ఏం సమాధానం చెప్తారంటూ పసిపాపకి ఏం సంబంధం అక్కర్లేదు. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్రీ స్కూల్స్ ఉన్నాయి, ఫ్రీ ఎడ్యుకేషన్ మేము కేటాయించాము. వాళ్ళందరికీ ఆ పుస్తకాలు మీరు నాకు అడ్రస్ ఇవ్వండి, మీకు సాయంత్రం లోపల వాళ్ళందరికీ అన్ని సౌకర్యాలు అందించే బాధ్యత మాది. కాబట్టి మేము చేస్తాము. వాస్తవం ఒక చిన్న పిల్ల అంటే ఉసూరు అనిపిస్తుంది, పాపం అమాయకురాలు. ఎటు ఇదిగా ఆ అమ్మాయి దేనికి బాధ్యురాలు కాదు. మనం కేవలం హైడ్రా ఈ రాత్రికి రాత్రి కూల్ చేయడం వల్లనే పేదలు రోడ్డు మీద పడుతున్నారు. ఆయన పేదలు రోడ్డు మీద పడేది, పెద్దవాళ్ళు సెంటర్లు కూలిపోయేది. మీరు ఏం చెప్తున్నారు, ఏం చేయమంటారు? వదిలేద్దామా? ప్రతి సంవత్సరం రాష్ట్రంలో కోట్లు నష్టమైపోయి ఈ ఓవర్ఫ్లో వాటర్స్ అన్నీ పోయి నీళ్లు నిలవాల్సిన చోట నీళ్లు లేకుండా మనం ఇల్లు కట్టేసి అది పర్వాలేదు, అది కరెక్టు. అది ఈ 10 సంవత్సరాల హయాంలో ఎంతమందికి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు? ముందు అది జవాబు చెప్పమనండి. వై ఈజ్ హీ నాట్ ఆన్సరింగ్ దాట్? ఈ నాన్ సెన్స్ డైవర్షనరీ టాక్టిక్స్ పెట్టుకొని ఇదిగో అంటే అదిగో పులి అని చూపించి ఈ కథలన్నీ పడొద్దని చెప్పండి. పేదవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ, లా ఈజ్ లా. పేదవాళ్ళని మేము రీహాబిలిటేట్ చేస్తాం, ఆర్ఎన్ఆర్ ఇస్తాం, వాళ్ళని వేరే చోట పెడతాం తాత్కాలికంగా. ఎస్ చెప్పి చేస్తే ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మేము చెప్పి అనౌన్స్ చేసి నాన్న రేపు వచ్చి మీ ఇల్లు మేము కూలబడుతున్నాము కాబట్టి మీరు చూసుకోండి, మేము నోటీస్ ఇస్తున్నామంటే కోర్టుకెళ్ళి స్టేలు తెచ్చుకుంటారు. అవునా కాదా? మరి ఎట్లండి? హౌ డూ యూ వాంట్ us టు అడ్మినిస్టర్? హైడ్రా అనేది ఒక డేరింగ్ స్టెప్. కొన్ని మాకు అవకతవకలు జరుగుతాయి, కొన్ని మమ్మల్ని బ్లేమ్ అవుతాం, ఇట్స్ ఓకే. లాంగ్ రన్లో వీఆర్ డెలివరింగ్ టు ది స్టేట్. ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇట్లా కుంభవర్షాలు ఇవి అవి వస్తే కరెక్ట్గా ఉండి ఎండాకాలం మనకు నీళ్లు చేరాలి. గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పడిపోతున్నాయి, పిచ్చిగా బిల్డింగ్స్, కాండోసు, మల్టీ స్టోరీసు, హై రైజ్లు కట్టేస్తున్నాము. నీటి సౌకర్యం లేకపోతే ఎట్లండి? రేపు మళ్ళీ నీళ్లు లేవు అని చెప్పి ఏడ్చేవాళ్ళు వీళ్ళే, వీళ్ళే చెప్తారు. ఇదే అదే అని కథలు వీళ్ళే చెప్తారు. అంటే ఈ ఇమ్మెచ్యూర్ పాలిటిక్స్ పక్కకు పెట్టి కొంచెం బుద్ధి వచ్చేటట్టు ఉండి రెస్పాన్సిబుల్గా మీరు రియాక్ట్ అయితే అది బాగుంటుంది. హైడ్రాలో మీరు సలహాలు ఇవ్వదలుచుకుంటే వీఆర్ ఓపెన్. యూ గివ్ అస్ అ పాజిటివ్ సజెషన్, టెల్ అస్. కానీ అడ్రస్ చెప్పి ఇంట్లో ఈ నోటీస్ ఇచ్చి రేపు పొద్దున్న ఈ టైంకి వస్తామని ఆఫీసర్స్ మీద పడగొట్టే వాళ్ళ మీద కారం పొళ్ళు చల్లటం ఇవన్నీ మాకు తెలుసు. సో లీవ్ ఇట్. కొన్ని ఇప్పుడు పంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం సార్, పన్ను పుచ్చితే కొంచెం పొడవాలా, కొంచెం ఇవ్వాలా, ఒక సూది ఇచ్చి నీకు ఆ పన్ను తీయాలా. కానీ నీ ఆరోగ్యాన్ని కాపాడాలంటే ఆ పుచ్చు పన్ను తీయాల్సిన బాధ్యత మాదే. కాబట్టి కొన్ని విషయాలు వీ హ్యావ్ టు డూ లైక్ దాట్. దెర్ ఈస్ నో చాయిస్. పేదవాళ్ళకి యూ డోంట్ హ్యావ్ టు వరీ. కానీ మేడం మీ దృష్టికి వచ్చే వాళ్ళకి మేము అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు మేము అందిస్తాం. ఎస్ మీ దృష్టికి వచ్చి ఉండొచ్చు. కొంతమంది బీజేపీ నాయకులు అంటున్నారు ఫాతిమా ఓఎస్ కాలేజీని ఎందుకు కూల్చలేకపోతున్నారు, మల్లారెడ్డి పల్లారాజేశ్వర్ లాంటి అక్రమ కట్టడాలకి ఎందుకు టైం ఇస్తున్నది, ఎందుకు పేదలకు టైం ఇవ్వట్లేదు అనేది కొంతమంది బీజేపీ నాయకులు అంటున్నారు. బీజేపీ ఎప్పుడన్నా పవర్లో ఉండింటే వాళ్ళకి అర్థమైంది వాట్ ఈజ్ అడ్మినిస్ట్రేషన్ అనేది. వాళ్ళకి ఏమీ లేదు కాబట్టి అడ్రస్ లేకుండా బహుమని వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. వాళ్ళ ఎజెండా వేరే అనేది అందరికీ తెలుసు. మీరు ఇన్ని మాటలు మీరు చెప్తున్నారు. ఎన్నికల సందర్భంలో ప్రధానమంత్రి మాట్లాడిన వాక్యాలు, ముస్లిం సోదరీమణుల పైన చేసిన వాక్యాలు అవన్నీ కరెక్టా? వాటికి జవాబు చెప్తారా వీరు? వై దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్? అంటే మహిళలు అంత లోకువా బీజేపీకి? అంత సులకన చూపు చూస్తారా? అంత దిగజార్చేటట్టు ఒక పదవి బాధ్యత ఉన్న వ్యక్తి మా గురించి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఎవరికి దోమ గుట్టినంత కూడా లేకుండా పోయిందా? కాబట్టి డోంట్ డూ దీస్ డ్రామాస్.
వీళ్ళు లోకల్ బాడీ ఎలక్షన్ల కోసం కృష్ణారామ అనుకుంటూ తిరుగుతున్నారు రోడ్లంబడి. వీ డోంట్ హ్యావ్ టు ఆన్సర్ ద బీజేపీ. వీ విల్ డూ వాట్ ఈస్ కరెక్ట్ ఫర్ ద సిటిజన్స్ ఆఫ్ తెలంగాణ. రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాల్సిన ప్రతి కఠినమైన శిక్ష మేము అనుభవిస్తాము, మేము అందిస్తాము, మేము అంగీకరిస్తాము. ఎస్. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సోదరులను తెలంగాణను పంచుకున్నారు అనేటువంటి కామెంట్ కేటీఆర్ చేసింది. నిజంగా ముఖ్యమంత్రి బ్రదర్స్ తెలంగాణను పంచుకున్నారా, పరిపాలిస్తున్నారా? ఏమండి, ముఖ్యమంత్రి ఆయన బ్రదర్స్ పంచుకుంటా ఉంటే మేమంతా సినిమాలు చూస్తా కూర్చుంటున్నామా? ఏం నాన్ సెన్స్ మాట్లాడుతున్నారని. వాళ్ళు ఏం పంచుకున్నారు, ఏం పంచుకొని తింటున్నారు? బ్రదర్స్ ఉంటే ఇదే రోగం. నాకు బ్రదర్స్ లేరు కాబట్టి నేను రేవంత్ నా బ్రదర్ అనే చెప్తుంటాను. కాబట్టి ఇప్పుడు నాకేం పంచారు? ఏం మాట్లాడుతున్నారండి? ఇది ఎంత కథలు! ఊరికే మాట్లాడేదానికి నోటికి ఇది లేదు కాబట్టి లోడా వాగితే కాదు. వాట్ ఈస్ ఇట్? ఏం పంచుకున్నారు? వాళ్ళంతా పంచుకుంటే రేవంత్ రెడ్డి గారును ఆయన అన్న తమ్ముళ్ళు పంచుకుంటే మిగతా క్యాబినెట్ మినిస్టర్లు ఇంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు అందరం మేము సినిమా చూస్తాం, నోరు మూసుకొని నోటి మీద వేసుకొని మేము కూర్చున్నాం అనమాట. మా స్టైల్ కాదు అది. నిజంగా ఎవరినైనా ఎదిరిస్తాను నేను. నిజంగా అవినీతి జరిగితే ఒకవేళ మీ ప్రభుత్వంలో నిజంగా కేటీఆర్ అన్నట్టు ప్రతిపక్షాలు అన్నట్టు నిజంగా ఏమైనా రేవంత్ బ్రదర్స్ ఏమైనా దాచుకునే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పెద్దలు మీరు స్పందిస్తారా? అఫ్ కోర్స్ కాంగ్రెస్ సిద్ధాంతమే అది. ఎక్కడన్నా మేము టాలరేట్ చేసామా? మీరు మర్చిపోయారు, మహారాష్ట్రలో అశోక్ చవాను ఇట్లాంటివన్నీ కూడా తక్షణం చర్య తీసుకుంది కేంద్రం. సో దాంట్లో దేర్ ఇస్ జీరో టాలరెన్స్ ఫర్ ఆల్ దిస్. వీళ్ళు చెప్పే మాటలపైన వీ వోంట్ రియాక్ట్. ఫ్యాక్ట్ ఉన్నప్పుడు వీ విల్ రియాక్ట్. బట్ ఆ పరిస్థితి ఆ సందర్భం రాదు. బికాజ్ ఐ డోంట్ థింక్ రేవంత్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్. అండ్ ఖమ్మం వరదల విషయానికి వస్తే ఫస్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాను. బట్ ఖమ్మం వరదల విషయానికి వస్తే సో ఖమ్మం వరదల రాష్ట్ర సర్కార్ ఫెయిల్ అయిందనేది ప్రతిపక్షాలు అంటున్నాయి. నిజంగా ఫెయిల్ అయ్యిరా? వాళ్ళకి ఆర్థిక సాయం చేయడంలో వాళ్ళకి అండగా ఉండడంలో సక్సెస్ అయిందా? నేను ఫెయిలియరు సక్సెస్ రెండు కాదంట. సమయస్ఫూర్తిగా ఒక ఫీలింగ్ ప్రజల్లోకి వచ్చింది. వాస్తవం ఖమ్మం జిల్లాలో వరదలు సందర్భంగా ఏదో ఒక ఫీలింగ్లో మేము ఫెయిల్ అయినాం. వీ కుడ్ నాట్ కన్వే దట్ అష్యూరెన్స్ ఏదైతే వాళ్ళకి మనస్ఫూర్తిగా మేము చేయగలిగామనేది. తాత్కాలికంగా ఆ క్షణంలో కొంచెం ఫీలింగ్ కలిగింది వాస్తవం ప్రజల్లో. కానీ అది అడ్మినిస్ట్రేషన్ని మేము కదిలించి ఆ సామానంతా అందించి వాళ్ళకి వరద ప్రాంతాల్లో రెస్క్యూ చేయడానికి స్థానికంగా ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అందుకున్న వాస్తవాలు మీకు తెలుసు. టౌన్లో కూడా ఫస్ట్ టైం మాకు ఇట్లా ఫ్లడ్డింగ్ అట్లా రావటం, మా కార్పొరేటర్స్ ఉన్నారు ముస్తఫా అట్లాంటి వాళ్ళు స్వయంగా స్వధా ఖర్చుతో వాళ్ళు బియ్యము సౌకర్యాలు పంచటం, అందరికీ ఇంటింటికి వెళ్ళి, మరి వాళ్ళు తెలిసిన ఫేసులు కాదు కాబట్టి ఎవరు పబ్లిసిటీ ఇవ్వరు వాళ్ళకి. కానీ వాస్తవానికి స్థానికంగా ఉన్న ప్రతివాడు స్పందించి అందుకొని కాంగ్రెస్ కార్యకర్తలు స్వధాగా వాళ్ళు ఖర్చులు పెట్టుకొని అందరికీ పంచటం, అందరికీ అందచేయటం, అందుబాటులో ఉండటం, ఇళ్లల్లోకి వెళ్ళి కొంతమందిని రెస్క్యూ చేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. కానీ ఇద్దరు మంత్రులు ఉన్నారు ఖమ్మంకి సంబంధించి. ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రజల్ని ప్రాణాలని కాపాడలేకపోయారు, ఒక రెస్క్యూ చేయలేకపోయారు అనేది ప్రతిపక్షాలు చెప్తున్నాయి. వాస్తవమేనా? దీన్ని అంగీకరిస్తారా? నో, అంగీకరించాల్సిందే. ఒక ఫీలింగ్ అనేది వచ్చింది. సమయస్ఫూర్తితో కదలలేదు అనేది అంటే ప్రజల్లో ఒక ఎక్స్పెక్టేషన్ ఒకటి వస్తుంది. ఇప్పుడు ఏమంటారు, ఇక్కడ ఫైర్ వచ్చేస్తే ఫైర్ ఇంజిన్ వచ్చేటప్పటికి 40 minutes పట్టింది, 40 minutes తర్వాత రెస్క్యూ అంటారు. మరి ఫైర్ ఇంజిన్ రోడ్డు మీద రావాలి కదండి, ఆరుమేఘాల్లో ఎగిరి వచ్చి ఇంజిన్ కాదు కదా. సో 40 minutes కొన్నిసార్లు పడుతుంది. మన హైదరాబాద్ ట్రాఫిక్ చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆ విధంగా కొంతమంది చాపర్ రాలేదు, మరి అంత గాలి తుఫాను అంత వర్షాల్లో చాపర్ కూడా రిస్కే. కానీ పక్క రాష్ట్రం ఏపీలో చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లు యూజ్ చేసుకున్నారు, రెస్క్యూ టీమ్లు యూజ్ చేసుకున్నారు. అవునండి, చంద్రబాబు నాయుడు బీజేపీతో వాళ్ళ పాకెట్లో కూర్చొని ఉన్నారు. వాళ్ళు గవర్నమెంట్ని నిలబెడుతున్నారు కాబట్టి వాళ్ళు రెస్క్యూ టీంలు, బోట్లు, విమానాలు అన్నీ పంపించారు. మాకెవరు పంపలేదే.
మరి దేశ ప్రధానమంత్రి ఆయన గవర్నమెంట్ వాళ్ళు గమనించాల్సింది జిఎస్టీలో మేము ఇచ్చే కాంట్రిబ్యూషన్ ఆంధ్ర కంటే ఎక్కువ ఇచ్చాము. మరి ఏంటి మాకెందుకు పంపలేదు? వాస్తవానికి బీజేపీ వాళ్ళు ఇక్కడ బొవ్వం అనే బదులు అక్కడ పోయి తీసుకురమ్మనండి. ఏమి ఇచ్చారు ఇంతవరకు రిలీఫ్ ప్యాకేజ్ తెలంగాణకి? సెంట్రల్ టీమ్స్ వచ్చారు, అన్నీ చూశారు, వాళ్ళు కూడా వచ్చి తిరిగిపోయారు. మరి వాళ్ళు దమ్ముడి ఇవ్వలేదు, మాకు కానీ పెట్టలేదు. మరి అది పెట్టినప్పుడు ఎవరు వాళ్ళని ప్రశ్నించరే? మీరు మీడియా వాళ్ళు కూడా అడగాలి బీజేపీని ఈ కోతలు కోసేటప్పుడు. అది మీరేం చేశారు? మీ గవర్నమెంట్ అక్కడ ఉంది, మీ సెంట్రల్ టీం వచ్చిపోయింది. వాట్ హ్యావ్ యూ గివెన్ ఫర్ రిలీఫ్? నథింగ్. మేమే కృష్ణారామ ఇదిగో 10 సంవత్సరాలు ఆయన మా నెత్తిన రుద్దిన అప్పులు తీర్చి మేము ఆ మిత్తలు కట్టుకొని ప్రజలకి మేము చెప్పిన మాట నిలబెట్టుకొని మేము చెప్పిన 6 ప్రామిస్లు మేము తగ్గకుండా చూసుకుంటూ ఇవాళ వరకు ఈ పరిస్థితుల్లో ఎక్కడ కూడా ఒక స్టెప్ వెనక్కి వేయకుండా నడుపుతున్నాం. అది ఎవరికి కనపట్టంలే. మరి వీళ్ళందరూ ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, అక్కడ ఇది జరగలేదు, అది అనుకోకుండా ఇది భగవంతుడు. ఇది అన్ని వర్షాలు పడి ఫస్ట్ టైం మాకు టౌన్లో కూడా అట్లా ఫ్లడ్ రావటం, సామాన్ అంతా తుక్కు అయిపోవటం, ఇండ్లన్నీ తుడుచుకుపోయినాయి. వాళ్ళకి కట్టుబట్టలు తప్పితే ఏమీ లేవు. అక్కడికక్కడ లోకల్గా మా మాజీ కార్పొరేటర్స్ వీళ్ళు వాళ్ళు తోచిన విధానంగా మేము సహాయం చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయ్యి మాకు రిలీఫ్ ప్యాకేజెస్ ఇవ్వటం, మినిస్టర్స్ అందరు కూడా కదలటం అయ్యింది. ఆ గ్యాప్లో కొంచెం ఫీలింగ్ వచ్చింది. ప్రజలు ఊహించుకుండేది ఒకటి, జరిగే రియాలిటీ, అడ్మినిస్ట్రేటివ్ రియాలిటీస్ కొన్ని మనం గ్రహించాలి. కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్ వెళ్ళి మా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి. ఎఫ్ఐఆర్ అన్నిటికీ చేయలేము కదా, ఎఫ్ఐఆర్కు కావాల్సిన ఇది ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మినిస్టర్స్ బహుశా కొంచెం వాళ్ళు ఇమేజ్ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళు చేయాల్సింది. డిప్యూటీ సీఎం కూడా ఖమ్మం జిల్లాని, మరి డిప్యూటీ సీఎం అక్కడ ఉండి ఆయన కూడా నడపాల్సిందేమో. బట్ ఆయన ఆ గ్యాప్స్ వచ్చినాయి వాస్తవం. అది రియాలిటీ ఏంటంటే వాస్తవానికి ఇక్కడ మాట్లాడి ఇక్కడ చెప్పి అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ కేంద్రంలో ఇక్కడ క్యాపిటల్లో కదిలిచ్చి అక్కడ అందజేసే వరకు కొంచెం టైం పట్టింది. ఎస్. సో వెళ్ళొచ్చారా ఈ మధ్యకాలంలో? ఖమ్మం వెళ్ళారా? ఎట్లా ఉన్నాయి రోడ్లు కావచ్చు, ఆ పంట పొలాలు అంతా కూడా ఆగమాగమైనట్టు? ఆగమాగమైంది. ఎందుకైంది అంటే ఈ బ్రీచ్లో మాకు పాతకాల సాగర్ నీళ్ళల్లో మాకు 2 గండిపడి మాకు 2.5 లక్ష ఎకరాలు ఆల్మోస్ట్ ఎండిపోయే పరిస్థితి వచ్చింది. కొంచెం భయపడ్డాం, కానీ భగవంతుడు దయ ఈ 2 సైక్లోన్లు క్లాషింగ్లో మాకు మంచి వర్షాలు పడ్డాయి. సో ఆ నష్టంలో కొంచెం కోలుకుంటామనేది నాకు నమ్మకం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మొన్న సిఎల్పిలో ఇది చర్చ అయినప్పుడు ఆయన రిలీఫ్ మెజర్స్ కూడా అనౌన్స్ చేయటం జరిగింది. అదేవిధంగా మినిస్టర్స్ అందరు కూడా కదిలి, నాకు తెలిసినంత వరకు అక్కడ పొంగులేటి గారు అక్కడే ఉన్నారు, జిల్లాలోనే ఉన్నారు, నిన్న మొన్న ఆయన అక్కడే ఉంటున్నారు. అలాగే ఇన్ఛార్జ్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా స్పందించారు. అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి డిప్యూటీ సీఎం జపాన్లో ఉన్నారు కాబట్టి బహుశా అక్కడ నుంచి కూడా ఆయన ఏమన్నా రిలీఫ్ నిధులు తీసుకురాగలుగుతారేమో, జిల్లాకే కాదు రాష్ట్రానికి. సో లెట్ us see. ఓకే మేడం, ఇక పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, సిద్ధం కావాలంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో నిజంగా ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందా? అది కాదండి, మేము కాంగ్రెస్ పార్టీ వీఆర్ ఆల్వేస్ రెడీ. మన దేశ సైనికుల్లాగా మా కమాండర్ ఇషారా చేస్తానే రంగంలోకి దిగిపోతాం. మేము వీఆర్ ఆల్వేస్ ప్రిపేర్డ్. కేటీఆర్ ఇంత జోష్యం చెప్తున్నాడు, మరి ఆయన ఎన్నికల్లో తుడుచుకుపోతుంది బీఆర్ఎస్ అనేది నేను జోష్యం చెప్పానే, చాలా ముందు చెప్పాను నేను ఇది. మరి ఆయనకి ఆయన జ్యోతిష్కుడు ఆయనకి చెప్పలేదా అనేది నాకు డౌట్. మా జాతకాలు ఆయన చదివే బదులు ముందు ఆయన జాతకం ఆయన చూసుకోమని. కానీ ప్రధానంగా బీఆర్ఎస్ నేతలంతా కూడా మమ్మల్ని కన్నతల్లి లాంటి బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, ఇదంతా కూడా కేవలం రేవంత్ భయపట్టించే పార్టీలోకి తీసుకున్నారు. మీరెవరిని ఎంత భయపెట్టించి కాంగ్రెస్ వాళ్ళని మీ దగ్గర తీసుకున్నారు? ఖమ్మం జిల్లాలో ఎంతమంది ఎమ్మెల్యేస్ని మీరు దాటించుకున్నారు? వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి కిరీటాలు పెట్టి
వాళ్ళు నిలువు దోపిడీ చేస్తూ ఉంటే నోరు మూసుకొని ఉన్నారు. మరి దానికి మేమేం జవాబు చెప్పాలండి? అప్పుడు ఏ వేదాంతం, ఏమి సంస్కృతి, ఏమి గురించి మాట్లాడినారు? మరి మేకల మందలాగా ఆదివారం బజార్లో నేను బహిరంగంగా ప్రచారం చేశాను. రైతుకు ఇచ్చే అనకాని డబ్బులు లేవు, కానీ ఎమ్మెల్యేలు కొనుక్కునేదానికి వీళ్ళకి డబ్బులు ఉన్నాయని చెప్పి ఆ రోజులో ఎప్పుడు ఖండించలేదు నేను ఇచ్చిన స్టేట్మెంటు. అని అది వాస్తవం కూడా అందరికీ తెలుసు. మరి ఆ రోజుల్లో అది ఇప్పుడు తల్లి కనిపించింది 10 సంవత్సరాల్లో 100 సంవత్సరాల పైన పునాదులేసి దేశ స్వాతంత్రానికి త్యాగం చేసి నెక్తురు ఇది ఈ దేశానికి పెట్టి ఇవాళ నువ్వు నిలబడి వాగ్గలుగుతున్నావంటే కేవలం కాంగ్రెస్ పార్టీ చేసిన మంచి పాలసీసు, ఆ రోజు ఫ్యూచరిస్టిక్ థింకింగు, ఇస్రో, ఇక్రిసాట్ ఇట్లాంటివన్నీ స్థాపించి సైంటిఫిక్ టెంపరమెంట్ అని యావత్ ప్రపంచం ఇవాళ మన దగ్గరికి వచ్చి వాళ్ళ శాటిలైట్స్ని లాంచ్ చేయమని చెప్పింది అంతా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి పోల్చుకోవద్దు. నువ్వు తల్లి లాంటివి అయితే మీ తాత లాంటి వాళ్ళం మేము. సో అది గుర్తుంచుకో. ప్రధానంగా ఖైరతాబాదు, షేర్లింగంపల్లి దానము, అటు ఆర్కేపూడి గాంధీ సిద్ధంగా ఉండాలి. ఉప ఎన్నికలు రాబోతున్నాయి అంటున్నారు. నిజంగా వచ్చే అవకాశం ఉందా? దానం నాగేందర్ భయపడతాడా? ఎన్నికలు కానీ ఉప ఎన్నికలు కానీ ఆయన ఏం భయపడేవాడు కాదు. గాంధీ అంతకంటే భయపడ్డు. వచ్చినప్పుడు చూస్తాం. అంతవరకు మీకెందుకు అంత ఆతృత? మీదేదో మీరు చూసుకోపోండి. మీకెందుకు ఉప ఎన్నికలు వస్తాయా, ఈ ఎన్నికలు వస్తాయి, యూ డోంట్ వరీ. అది మా వరీ కదా, మేము చూసుకుంటాం. నీది నువ్వు ఏడుపు. ఓకే మేడం, మీరు మొన్న చూసుంటొచ్చు ఆర్కేపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి ఒకరి మీద ఒకరు దాడి చేసుకురు, ఒక బూత్ పురాణం కూడా వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి. ఆ సిచ్యువేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? చాలా శోచనీయం అండి. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఇవాళ మా ముందుకు వచ్చి హీ హెస్ స్పోకెన్ వెరీ బ్యాడ్లీ. మేము నాన్ లోకల్స్ నువ్వు ఎవడరా మాట్లాడేదానికి? నీ బాబు సొమ్మ ఈ రాష్ట్రము. నేను ఐఎమ్ ఆస్కింగ్ యూ, హూ ఆర్ యూ? లోకల్ నాన్ లోకల్ అని నీ ఆస్తిలో వాటా కాదు వాళ్ళు ఉండేది. ఆల్ లోకల్స్ హూ ఆర్ లివింగ్ హియర్, ఎనీవన్ హూ హెస్ కమ్ ఫ్రమ్ ఎనీవేర్ ఈజ్ లివింగ్ హియర్ ఈజ్ అ లోకల్. హూ ఆర్ యూ? నువ్వెవడు చెప్పడానికి అదంతా? నువ్వు చెప్తే గాంధీనే కాదు మేమందరం కూడా రియాక్ట్ అవుతాం. హూ ఆర్ యూ టు టాక్ లైక్ దాట్? అఫ్కోర్స్ ఈ ఘర్షణ, ఈ హాతాపాయి ఇవన్నీ నాకు ఇష్టం లేదు. కానీ ఆయన మితం, ఆయన లిమిట్ అని చూసుకోవాలి. ఎనీవే ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. ఆయన మాట్లాడిన వ్యాఖ్యలకి పర్మనెంట్గా ఎవరు కూడా బీఆర్ఎస్కి ఓటేరు ఇప్పుడు. కానీ పిఎస్సి చైర్మన్ ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇస్తారు, మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన గాంధీకి ఎట్లా ఇస్తారు అనేది వాళ్ళ వాదన. కానీ గాంధీ ఏమో నేను బీఆర్ఎస్లో ఉన్నాను అంటున్నాడు. అసలు గాంధీ ఏ పార్టీలో ఉన్నారు? మీకున్నటువంటి ముందు గాంధీ నేను బీఆర్ఎస్ని వాళ్ళని తేల్చుకోమనండి, దాని తర్వాత మేము మాట్లాడతాం. మాకెందుకు? ఓకే, విల్ సీ. ఎస్. అండ్ దాంతోపాటుగా రుణమాఫీ విషయానికి, రైతు భరోసా విషయానికి వస్తే గతంలో మీరు అసెంబ్లీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు. అందులో రైతు కూలీలకు 12,000 అన్నారు, కౌలు రైతులు పట్టించుకున్నామన్నారు, రైతు భరోసా అన్నారు, రుణమాఫీ అన్నారు. కానీ రుణమాఫీ 2 లక్షలు పూర్తి చేసిరు, ఇంకొంతమందికి కాలేదు. సో కొర్రీలు పెట్టిరు అనేది ప్రతిపక్షాలు చెప్తున్నారు. కొర్రీలు ఏం లేదండి. ఇప్పుడు రుణమాఫీ మేము 2 లక్షలు లిమిట్ పెట్టాం. 3.5 లక్షల వాళ్ళు ఉన్నారు, 10 లక్షల వాళ్ళు కూడా ఉన్నారు ఎక్స్ట్రా. వాళ్ళది వెరిఫికేషన్ ఏంటంటే వీఆర్ సెయింగ్ మీరు అది బ్యాలెన్స్ కట్టేసుకోండి, 2 lakhs మేము ఇస్తాం. వీఆర్ గివింగ్ యూ ద గ్యారంటీ. సో ఆ పేపర్ వర్క్లో టైం అంతే, కానీ మేము అందరికీ ఇస్తాం రుణమాఫీ. మేము ఇచ్చిన మాట మేము నిలబెట్టుకోండి. వీళ్ళకి అలవాటు లేదు కదా బీఆర్ఎస్ వాళ్ళకి, వాళ్ళకి అలవాట్లేదు. వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళే నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఏవో ఒక కథ సృష్టించుకొని ఏదో ఒక మాట చెప్తూ ఉంటారు. దే ఆర్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్ అమంగ్స్ ద పీపుల్. బట్ మా కార్యకర్త ఖమ్మం జిల్లా వరకు నేను చెప్పొచ్చు, మా వాళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి రుణమాఫీకి రావాల్సిన రైతులందరినీ కూడా మాట్లాడి వాళ్ళకి గైడ్ చేస్తున్నాం. బాబు మీది 3.5 లక్షలు 5 లక్షలు అంటే అది మాఫీ అయ్యే పరిస్థితి లేదు కదా, మీరు బ్యాలెన్స్ మీరు కట్టేసుకోండి, వెంటనే మీకు ఈ 2 lakhs లిమిట్ మీకు వచ్చేస్తుంది. కానీ ప్రధానంగా జూన్లో పడాల్సిన రైతు భరోసా, గత ప్రభుత్వం రైతు బంధు, మీరు రైతు భరోసా జూన్లో పడాల్సింది అక్టోబర్ వస్తున్నా కానీ ఇంతవరకు వాళ్ళ ఖాతాలో పడలేదు. సో దీని మీద ప్రతిపక్షాలు అంటుంది ఇది రైతు ప్రభుత్వమా ఏంటనేది ప్రతిపక్షాలు ప్రయత్నిస్తాను. వాళ్ళ జేబు కత్తిరించే ప్రభుత్వం అయితే కాదు కదా. జూన్ అంటే మనకి ఎలక్షన్స్ వచ్చాయి, మధ్యలో ఇవన్నీ వచ్చాయి. అదే సో మెనీ ఇష్యూస్, ఫ్లడ్స్ వచ్చాయి, ఇవన్నీ వదిలేసి కేటీఆర్ చెప్తున్నాడు కాబట్టి ఆడ సర్టిఫికెట్ కోసం మేము రైతు భరోసా, మా మీద ఉన్న భరోసాతోనే ప్రజలు ఉన్నారు. సో వాళ్ళకి తెలిసి ఈ పూట కాకపోతే ఆ పూట వచ్చేస్తుందని.
అని రాకపోయినప్పుడు మాట్లాడదాము. బట్ వస్తుంది కావాలని ప్రొసీజర్ చెడగొట్టాలి, వీళ్ళకి అనుమానం కలిగించాలి, ఉన్న మాట కంటే తప్పించాలి, ఈ అలవాట్ల వల్లనే బీఆర్ఎస్ తుడుచుకుపోయింది. ఇంకా బుద్ధి రాకపోతే ఏం చేస్తాం, చదవేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టు కేటీఆర్ ఇంకా అలాగే మాట్లాడుతానే ఉంటాడు. ఎట్లా మేడం, ఎట్లా చూస్తారు? గత ప్రభుత్వం రైతు బంధు అనేది అందరికి ఇచ్చింది, చెట్లకు పుట్టలకు గుట్టలకు ఇచ్చిందని మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు రైతు భరోసా ఎట్లా ఇవ్వబోతున్నారు? హలో సార్, గత ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఏమి ఇవ్వలేదు నేను చెప్తా. ఖమ్మం జిల్లా ఒక్క జిల్లాలోనే 27,000 రైతులకి పైసా రాలేదు. నేను ఆ రోజు కూడా నేను చెప్పే కొత్త మాటలు కాదు, మీరు మీ పాత ఇవన్నీ సెర్చ్ చేయండి. ఎన్నో మీటింగ్స్లో బహిరంగ మాకు చేతులకి బేడీలేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. పేద నిరుపేద రైతులు 1-2 ఎకరాలు ఉండేవాడికి బేడీలు వేశారు. మేము ఇంటింటికి వెళ్ళి ఆ రోజుల్లో మేము పవర్లో లేకపోయినా ప్రతి రైతుకు మేము డబ్బులు అందించాము, సహాయం అందించాము, సాహసం కలిగించాము. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఇంటికి చెట్టుకి గుట్టకి. అవును, నీ వాళ్ళు ఉన్న చోట చెట్లు పుట్టలు మీరు ఇల్లు ఇచ్చిన ఘనకార్యాలు అన్నీ మాకు తెలుసు సార్. మీ డబుల్ బెడ్రూమ్లు ఎవరెవరికి ఆస్తులు అంతస్తులు ఉన్న వాళ్ళకి నువ్వు డబుల్ బెడ్రూమ్లు కేటాయించావు, అసలు వాళ్ళు లేదు. లాటరీలో ఓన్లీ 2 పేర్లే ఉంటాయి, గిన్నె నిండుగు, ఏ పేరు తీసినా వాళ్ళదే వస్తుంది. ఈ కథలన్నీ చెప్పాలంటే ఓ దీపావళి దాటిపోతుంది. కానీ ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. వాళ్ళు చేసిన ఏదో పనులకి వాళ్ళు తుడుచుకుపోయారు, నోరు మూసుకున్నాడు కూర్చోమనండి. తిరుపతి లడ్డు ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సో ఏం చెప్తారు రేణుకా చౌదరి గారు? తిరుపతి లడ్డులో నిజంగా కల్తీ జరిగిందా, కల్తీ జరగలేదంటే ఏమండి? తిరుపతి లడ్డు తయారు చేయడానికి వివిధ ఇవి కావాలి, వసతులు కావాలి మనకి, ఇంగ్రీడియంట్స్. ఈ ఘీ విచ్ ఇస్ ద మెయిన్ క్రిమినల్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ థింగ్. FSSAI అనేది ఒకటి ఉంది మనకి ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా. ఇట్ ఈస్ దేర్ డ్యూటీ. వాస్తవానికి నా అనుభవం నేను చెప్తున్నాను, ఇది పార్టీ అభిప్రాయం కాదు. ఓకే మేడం, నా అనుభవం నేను చెప్తున్నా. ఈవెన్ మన ఆర్య సమాజ్లో హోమాలకు వెళ్ళే ఘీలో కూడా కల్తీ ఉంది. పతాంజలి లాంటి ప్రోడక్ట్స్లో కూడా కల్తీ అనేది నిరూపించగలిగాం. సో FSSAI ఇన్ని లీటర్లు కిలోలు ఘీ ఎక్కడి నుంచి తయారవుతోంది? పశువులు తగ్గిపోతున్నాయి, నెయ్యి ఎక్కడి నుంచి వస్తూ ఉంది? అండ్ ఎనీవే ఈ అడల్ట్రేషన్, చైనాలో అయితే తుపాకీ తీసి బహిరంగంగా కాల్చి పారేస్తారు అడల్ట్రేషన్లో. ఇక్కడ ప్రతి వస్తువులో అడల్ట్రేషన్ ఉంది. FSSAI షుడ్ లుక్ ఇన్ టు దట్ మ్యాటర్. అవునా, తిరుమల దేవస్థానం పర్చేస్ ఆఫీసర్స్ కాంప్రమైజ్ అయ్యి క్వాలిటీలో ఖర్చు మిగిలించుకొని జేబులో పెట్టుకునేదానికి ప్రయత్నించి వాళ్ళు ఇఫ్ దే హెవ్ డన్ దే షుడ్ బి స్ట్రాంగ్లీ కండెమ్డ్. రిపోర్ట్ నేను పేపర్లో చూడటం తప్పితే ఐ హ్యావ్ నాట్ ఎగ్జామిన్డ్ ఇట్. కాకపోతే నేను అనేది ఈ కల్తీ అనేది జరుగుతుంది. ఇది ఇట్ ఇస్. ఇప్పుడు మీరు బజార్కి వెళ్ళి అప్పుడు ఆ మధ్య తేనెదేట్లనే బయటపడింది. అవును, అనేది ఈవెన్ కంపెనీ లైక్ డాబర్ వాళ్ళ తేనె కల్తీ, బెల్లం నీళ్ళే అనేది బయటపడింది. ఆ విధంగా నెయ్యిలో కూడా నేను చెప్తున్నాను, మీరు తిరిగి ర్యాండమ్ శాంపిల్స్ FSSAI షుడ్ గివ్ స్ట్రిక్ట్ పనిష్మెంట్. అండ్ ఈ కల్తీ ఇవన్నీ ఆ మధ్య పాలల్లో మనం చూసాం వీడియోలు, మీరు మీడియా వాళ్ళే బయట పెట్టారు. సర్ఫోను ఇది యూరియా కలిపేసి అది చేసి ఎంతమంది అమాయకులు పాలు కొనుక్కుంటారండి. పిల్లలకి మంచిది, ఆరోగ్యం బాగాలేని వాళ్ళకి మంచిది అని చెప్పి పైసలు పెట్టి కొనుక్కొని తాగిపిచ్చి పిల్లలకి విషం పెట్టుకున్నామనే ఆందోళన ఒక తల్లికి తండ్రికి కలుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు నెయ్యి కూడా భగవంతుడు వెంకటేశ్వర స్వామికి మాకు స్పెషల్ సెంటిమెంట్ ఉంది. ఇక్కడే కాదు, ఒక రాష్ట్రానికి ఒక దేశానికి పరిమితం అయిన స్వామి కాదు. బొచ్చడు మంది మన ఎమ్మెల్యేలు, మన NRIలు అందరూ విదేశాల్లో ఉంటారు. వాళ్ళకి ఇవ్వగలిగేది ఏమీ లేదు. ఈ స్వామి ప్రసాదం ఒకటే మనం అందించగలుగుతాం. అందులో సెంటిమెంట్ ఒక ఇదేముంటుంది. వెంకటేశ్వర స్వామికి దర్శనం మనకు కలగకపోతే పక్కన తల్లివారు వంటిల్లు ఇది చేస్తూ ఉన్న విగ్రహం అక్కడ ఉంటుంది, అందరూ వెళ్ళి తల్లికి చెప్పుకుంటారు. అదొక సెంటిమెంట్ మంది. తల్లి కూడా కిచెన్ పాటిస్తూ ఉంటుందని చెప్పి ఆడ పెట్టి ఉంటారు, అందరికీ తెలుసు. మరి ఇటువంటి వర్ణంలో దాంట్లో చేప నూనె, పంది కొవ్వు, గేదె కొవ్వు కలిసిందంటే కడుపులో తిప్పుతుంది, మనకి సెంటిమెంట్ హర్ట్ అవుతుంది. ఈ సెంటిమెంట్ను నిజంగా ఎవరు బ్రేక్ చేసి అనుకోవచ్చు? గత పాలకుల, ప్రస్తుతం ఉన్న టీడీపీ పాలకుల, ఎవరు అనుకోవాలి? అసలు ఎవరు తప్పు అనుకోవాలి?
కానీ ఎవరు తప్పు అనేది ఇప్పుడు ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, అప్పుడు బయటపడుతుంది. అది తెలియకుండా నేనంటే అది తప్పు. కానీ మెయిన్గా అడల్ట్రేషన్ అనేది ఎవరు సోర్స్ ఆఫ్ ఆల్ దిస్, అండ్ వాజ్ దేర్ ఎ కాంప్రమైజ్? క్వాలిటీ కొంటంలో కాంప్రమైజ్ అయ్యి గత ప్రభుత్వం ఆయన ఎనీవే నాన్ బిలీవర్ జగన్, ఆయనకి ఏం పని అని ఆయన చుట్టాన్ని పెట్టాడు అక్కడ. చచ్చిపోయే వాళ్ళం, అసలు వెళ్ళటం మానేసాం మేము తిరుపతికి వాళ్ళు చేసే నాన్ సెన్స్కి. అని ఇన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టి భక్తులందరికీ అంత డబ్బులు వాళ్ళు స్వాధీనం చేసి ఏం క్వాలిటీ కొనలేకపోయారా? లేదా షుడ్ దే నాట్ చెక్ ఇట్? నువ్వు అలా ఒప్పుకుంటావా? ఇతరు దీనికి మనం కల్తీ ఇస్తే మీరు ఒప్పుకుంటారా? కాబట్టి ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ. పరిపాలన ప్రభుత్వం ఆడు ఉన్నప్పుడు అన్ని సొల్లు కబుర్లు చెప్పేవాడు ఆ జగను. ఆయన చూడొద్దా? ఆయన మానిటర్ చేయొద్దా? నువ్వు నీ చుట్టాన్నే కదా పెట్టినావు అక్కడ దీనిగా. ఈ యోనా ఏంది వాళ్ళ చుట్టాలే అని ఆ టెంపుల్ అంతా వాళ్ళనే కుక్కి మెక్కి పెట్టారు. మరి పెట్టినప్పుడు డోంట్ దే హ్యావ్ టు, వాళ్ళు రోల్ ఏంటి? ఆడ కూర్చొని మమ్మల్ని హింసించటమా? వాట్ వాజ్ యువర్ రోల్? వాట్ డిడ్ యూ డూ? వై దే వాజ్ నో శాంపుల్ టెస్టింగ్ పీరియాడిక్లీ? చేయొద్దా? అన్ని లక్షల లడ్డూలు తయారయ్యి అంత సెంటిమెంట్తో అటాచ్ అయిన ప్రసాదం అనుకున్నప్పుడు ఇట్ ఈస్ దేర్ బిజినెస్ టు చెక్. నెయ్యి కల్తీ ఉంది, అది మ్యానుఫ్యాక్చరర్ని అడుగుదాం. కానీ టెంపుల్లోకి వచ్చి ఇది జరుగుతూ ఉందన్నప్పుడు అసలు ఈ మధ్య మనం ప్రసాదం లడ్డు చూస్తే కూడా అంచెలంచెలుగా ష్రింక్ అయిపోయి ఇంత అయింది. దాని రూపు రంగు ఆకారం కూడా బాగాలేదండి. 4-5 రోజులకి అది పాసి పట్టిపోయి ఎప్పుడు అసలు వెంకటేశ్వర స్వామి ప్రసాదం సంవత్సరమైనా కూడా ఆ లడ్డు అలాగే ఉండేది, ఆ వడ అలాగే ఉండేది. ఇవాళ రోజు ఆ లడ్డు నలిగిపోతుంది, అసలు రుచి కూడా మారిపోయింది. ఇట్స్ నాట్ యాజ్ ఇది. అక్కడ ప్రసాదం కూడా బాగాలేదు. నా దర్శనం తర్వాత బయటకు వచ్చి తినే ప్రసాదం కూడా స్టాండర్డ్ లేదు, క్వాలిటీ లేదు. సో మేడం, దాంతో పాటుగా పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, లోకల్ బాడీ ఎన్నికలు. కులగణన తర్వాతనే ముందుకు పోవాలనేది బీసీ నాయకుల మాట. సో ఎట్లా ఉండబోతుంది పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్? బీసీ చెప్పే మాటలు కాదు, బీసీ కోసం పోరాడేది రాహుల్ గాంధీ చెప్పే మాటలు ఇవి. కాస్ట్ సెన్సెస్ అనేది ఇన్ఎవిటబుల్ అని చెప్పిన రోజులు ఆయన్ని హేళన చేశారు. ఇప్పుడు నోరు మూసుకొని తోక ముడుచుకొని ఇప్పుడు చేయబోతున్నారు. వాళ్ళకే అర్థమైంది బీజేపీకి. సో వాట్ ఈస్ రాంగ్? నీ కరెక్ట్ కాస్ట్ ఇది తెలిస్తే పర్సంటేజ్ ప్రకారంగా యూ విల్ బీ ఫేర్. సమాజ నిర్మాణం అని అన్నప్పుడు, సామాజిక ధర్మం అని పాటించినప్పుడు యూ హ్యావ్ టు డూ ఇట్. లేకపోతే నీకేం తెలుసు? గుడిలో మెల్ల ఎక్కడో సీట్లు ఇచ్చేసి టికెట్లు ఇచ్చేసి వాళ్ళని నొక్కి పెట్టేసి దట్స్ నాట్ కరెక్ట్. సో వీ షుడ్ లుక్ ఎట్ ఇట్. పంచాయతీ ఎన్నికలు ఎట్లుంటుంది? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఉంటుందా, లేక కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందా పోటీ? బీఆర్ఎస్ బీజేపీ పార్ట్నర్స్ కదండి, ఇంకా మీకు డౌటేనా? మొన్న ఎలక్షన్లో కూడా వీళ్ళు బీఆర్ఎస్, అందుకే గత కవిత మీ ఇంటికి చేరింది బెయిల్ మీద. మరి ఆ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు ఇంక మేము బీజేపీయా బీఆర్ఎస్ మాకేంటి? కాంగ్రెస్ వర్సెస్ ఎనీ అదర్ ఫెలో మాకేంటి? వాళ్ళేమో కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే, ఇద్దరు ఒక పొత్తుతో ముందుకు అలాగే మాట్లాడతారు. ఇద్దరు బీజేపీ బీఆర్ఎస్ ఆలోచించే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లో దిగి ఇట్లా మాట్లాడతారు. చిన్న పిల్లలు కూడా మీకు చెప్తారు వాళ్ళిద్దరూ ఒకటే అని. మొన్న ఎన్నికల్లో ఒక మాట బీఆర్ఎస్ ఒప్పుకోవాలి. అట్లయితే బీఆర్ఎస్కి గ్రౌండ్ కూడా మిగలలేదు, తుడుచుకుపోయారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఫ్యూచర్ లేదనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. లేదు మేము కాంగ్రెసే మోసం చేసి మా వాళ్ళందరినీ అంటే మీ ఓట్లన్నీ కూడా మేము మోసం చేసి తీసుకెళ్ళామా? హౌ డిడ్ బీజేపీ? మా ఓటు తరగలేదు, కాంగ్రెస్ ఓటు ఎక్కడా తరగలేదు, పెరిగింది. మరి బీఆర్ఎస్ ఓటు తరిగిపోతే బీజేపీ ఓటు ఎలా పెరిగింది? అన్లెస్ బీఆర్ఎస్ హెస్ ఓటెడ్ ఫర్ బీజేపీ. సో ఎప్పుడన్నా ఒకసారి కాకపోతే ఒకసారి నిజం చెప్పండి. మీరే కదా చేసింది ఇది. మీరు మీ ఓటు బీజేపీకి ఇచ్చి బెయిల్ తెచ్చుకున్నారు. రేపు మీరు కలిసే చేయబోతారు, జైలుకి పోతారు. ఎస్, దాంతోపాటు రాహుల్ గాంధీ మీద కొంతమంది బీజేపీ నేతలు కామెంట్ చేశారు, మీ నాన్నమ్మకు పట్టిన గతి నీకు పడుతుందని. ఇంకొన్ని కామెంట్ చేసి రీసెంట్గా మీరు చూసారు. దీని మీద మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? బీజేపీ నాయకులు రియాక్ట్ అయ్యేది వాళ్ళ కుసంస్కృతికి విధానం ఇది. ఒక దేశ ప్రధానమంత్రి పార్లమెంటులో అసభ్యంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడినోడు
హర్యానాలో మెడల్ సంపాదించిన ఆడపిల్లల్ని రక్షించలేని వాళ్ళు వాళ్ళ మెడలు ఉంచి తెంచి వాళ్ళని లొంగదీసి మళ్ళీ ఆ దుష్టుడికే వాళ్ళు పవర్ ఇచ్చి వాళ్ళ కొడుకు టికెట్ ఇచ్చి వాళ్ళను ఆ ఫాదర్ని మళ్ళీ తీసుకొచ్చి చైర్మన్గా ఏర్పాటు చేసి ఈ విధంగా ప్రవర్తించే బీజేపీ ప్రభుత్వంకి వాళ్ళ అనుచరులు ఈ విధంగా మాట్లాడటం ఏం ఆశ్చర్యపడనక్కర్లేదు. వాళ్ళ కుసంస్కృతికి విధానం, వాళ్ళ స్టాండర్డ్ అంతే. మన మున్సిపల్ మోరీల్లో పురుగులు ఉంటాయి చూడండి, మనం మూత తీస్తే ఎండ చూసే ఉర్రని పరిగెడతాయి, అంతే వాళ్ళకైతే. కాంగ్రెస్ అనేది వెలిగేటప్పటికి ఈ పురుగులన్నీ పరిగెట్టి మళ్ళీ ఏదో బురద ఇది చూసుకుంటాయి. కాబట్టి వాళ్ళు మాట్లాడి లెట్ దెమ్ టాక్. వాళ్ళు మాట్లాడినంత మాత్రాన రాహుల్ గాంధీ తరిగిపోడు, వాళ్ళు పొగిడితే రాహుల్ గాంధీ పెరిగిపోడు. రాహుల్ గాంధీ ఇస్ రాహుల్ గాంధీ. ఈజ్ యావత్ భారతదేశానికి ఒక దిశ దారి చూపించే ఒక నాయకుడు, మహానాయకుడు. అది చూసి ఓర్వలేక కదా ఈ పిచ్చి పిచ్చి వాక్యాలు. భయపడుతుంది బీజేపీ పాపం. సో మేడం, చివరిగా ఒక ప్రశ్న అడిగి ముగిచ్చేస్తా. సో రాష్ట్రంలో కాంగ్రెస్లో కొంతమంది మంత్రులు వన్ సైడ్ ఉన్నారు, ముఖ్యమంత్రి వన్ సైడ్ ఉన్నారు, భవిష్యత్తులో పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రేవంత్కు పదవి గండం ఉందనేటువంటి కామెంట్స్ కొంతమంది వినిపిస్తూ ఉన్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? అంతా నాన్ సెన్స్ ఫిక్షన్. సినిమా కథలు రాయమనండి, టీవీ సీరియల్స్ రాసుకుంటే వాళ్ళకి కనీసం 4 డబ్బులన్నా వస్తాయి. కానీ ప్రధానంగా అందులో ఖమ్మం నాయకులు ఉన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇతర ఖమ్మం నాయకులు ఉన్నారు అనేది ప్రచారం జరుగుతుంది. చాలా తప్పండి. పాపం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అట్లా ఊహ ఏమీ ఊహించుకోలేదు. ఆయన ఎప్పుడూ అనలేదు. ఆయన ఎప్పుడూ సీఎం పక్కనే ఉన్నారు. ఆయన రోజు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సీఎంని ఎవరన్నా ఏదన్నా అంటే వాళ్ళిద్దరు వాళ్ళు కలిసి పని చేసుకుంటున్నారు. అదే చూసి ఓర్వలేక కొంతమంది చూపెట్టడానికి ట్రై చేస్తారు. అక్కడ నుంచి ఆ తుమ్మల నాగేశ్వరరావు అంతకంటే లేదు, ఈయన ఇంతకంటే లేదు, ఆ సీఎం డిప్యూటీ సీఎం గారు డిప్యూటీ సీఎం డ్యూటీలు చూసుకుంటున్నారు. సో ఈ ఖమ్మం జిల్లా అన్నీ మానెత్తును రుద్దుతారేంటి? సవాలే లేదు, నాట్ అట్ ఆల్. మా జిల్లాలో ఎక్కువ ఏదైనా చేస్తే నేను ఉన్నాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా కేసీఆర్ కనబడట్లేదు, ఈ మధ్య బయటికి రావట్లేదు, కానీ ప్రజల్లోకి వెళ్తా బీఆర్ఎస్ను బలంగా చేస్తా, ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికల్లో మా సత్తా చూపిస్తా అంటున్నారు. కేసీఆర్ గురించి ఏం చెప్తారు? ఇవన్నీ ట్రైలర్లు వదులుతూ ఉంటారులే. సినిమా రావద్దా? సెన్సార్ బోర్డు ఆడ కటింగ్ చేస్తుంది. కేసీఆర్కి ఆరోగ్యం బాగాలేదు, ఆయన ఇంట్లో హాస్పిటల్ పెట్టుకొని ఆయన ఉన్నారు. ఐ విష్ హిమ్ స్పీడీ రికవరీ. ఎవరిని కూడా నేను చెడుగా నేను అనుకోను. ఆయనకు అప్పుడు పడినప్పుడు కూడా నేను వెళ్ళి ఆయన్ని పలకరించాను. ఐ డోంట్ విష్. ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయన చేయగలిగేది, ఆయనకు ఊహించింది తోసుకుంది ఆయన చేశాడు. కాబట్టి ఆయన తప్పులు గ్రహించలేదు. ఆయన నమ్ముకున్నాడు వాళ్ళందరినీ. నమ్ముకున్న వాళ్ళే ఆయనకు క్షౌరం చేశారు, అది వేరే మాట. కాబట్టి ఐ విష్ హిమ్ స్పీడీ రికవరీ అండ్ ఐ విష్ హిమ్ వెల్. అంతకంటే ఐ డోంట్ వాంట్ టు కమెంట్. వాళ్ళకి జాతకం ఫ్యూచర్ లేదనేది వాళ్ళకి తెలుసు పాపం. కాబట్టి బీజేపీ తోక పట్టుకొని ఊగులాడుతున్నారు, గోదావరి దాటుతున్నారు. చివరిగా తెలంగాణ ప్రజలకు, మీ ఖమ్మం ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు తొలి వెలుగు వేదికగా? తొలి వెలుగు వేదిక ఎప్పుడు మీరు నిజం చూపించారు, ఎప్పుడు మీరు ట్రాన్స్పరెంట్గా ఉంటారు. ఐ అప్రిషియేట్ దట్ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ దాట్. ఖమ్మం జిల్లాకే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రం. టుడే ఐఎమ్ రాజ్యసభ మెంబర్. కాబట్టి రాష్ట్రం అంతా కూడా నాదే అని నేను ఆ బాధ్యత వహించి నేను చెప్తున్నాను. అఫ్కోర్స్ ఖమ్మంకి ప్రత్యేక స్థానం నా గుండెల్లో, హృదయంలో ఎప్పుడూ ఉంటుంది. ఖమ్మం జిల్లా ఆడబిడ్డను కాబట్టి అది నేను తెగించుకోలేను, తొలగించలేను. బట్ ఐఎమ్ సేయింగ్ దేర్ ఈజ్ నథింగ్ టు వరీ. కొత్తగా ప్రభుత్వం 10 సంవత్సరాలు నష్టపోయిన రాష్ట్రానికి మధ్యలో విభజన వచ్చి మనకి అవన్నీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. ఇప్పుడు భూకంపం వచ్చినప్పుడు తర్వాత కూడా ఆఫ్టర్ షాక్స్ అని వస్తాయి. అవన్నీ స్థిమితపడి అయ్యేటప్పటికి కొంచెం ఇటు అటు అనేది అనిపిస్తుంది. కానీ యూ డోంట్ హ్యావ్ టు వరీ. కాంగ్రెస్ పార్టీ విల్ డెలివర్. గతంలో చేశాము, అనుభవం ఉన్నోళ్ళమి, అన్ని విధాలుగా అందుబాటులో ఉంటున్నాము. ఇన్ని కోట్ల నష్టం మా నెత్తిన రుద్దినా కూడా ఇవాళ ఏ కార్యక్రమాన్ని కూడా వెనకాడకుండా ముందుకు దున్నుకుంటూ పోతున్నాము. ఇవన్నీ అమలు అవుతున్నాయి, మీకు అన్నీ అందుబాటులో ఉన్నాయి, మీరు తిరిగి చూస్తున్నారు. ఈ దుష్ప్రచారానికి గురి అవ్వద్దండి. ఈ గోబల్స్ ఏదైతే నడుస్తుందో ప్రచారం, మీరు గుర్తుపెట్టుకోండి. 10 సంవత్సరాలు మిమ్మల్ని మోసం చేసి మాట్లాడింది ఇదే ప్రతిపక్షం ఆ రోజుల్లో. కాబట్టి ఇది వాళ్ళ ప్రయత్నం. అది మనం అవన్నీ పక్కకు పెట్టుకోండి. మీ పిల్లలకి చదువులు,
మీరు ఫ్రీగా బస్సు యాత్రలు, రైతులకు రుణమాఫీలు, రైతు భరోసాలు, 500 రూపాయల సిలిండర్లు, ఇవన్నీ మీరు అనుభవిస్తున్నారు. స్మార్ట్ ఫ్యామిలీ కార్డు మీకు వస్తుంది. దాంట్లో మీ ఆరోగ్య ఇది కూడా ఐశ్వర్యంగా మీకు మారుతుంది. అన్ని విధాలుగా మీకు అన్ని సౌకర్యాలు మీ ప్లేట్లో మీకు వడ్డించి పెడుతున్నాం. దాంట్లో మీరు అందుకొని తింటారా, మూసుకుంటారా, ఏలు పెట్టి పొడుచుకుంటారా? మీరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. డోంట్ ఫియర్. కలిసికట్టుగా మనం ఉండి ముందుకు సాగుతూ వచ్చి లోకల్ బాడీస్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలపరుచుకుంటే ఇంకా స్మూత్, ఇంకా ఈజీగా అల్పాయాసంగా మేము చేయబోయే కార్యక్రమాలన్నీ మీకు అందజేయగలుగుతాం. లేకపోతే అడుగడుగునా శుభం పలకరా అంటే ఆ సామెత ఉంది. ఆ విధంగా ఈ ప్రతిపక్షం బిహేవ్ చేస్తూ ఉంది. ఆ ప్రజలు కూడా ఏమంత బేవకూఫులు కాదు, అంత తెలివైన వాళ్ళు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తం మీద రేణుకా చౌదరి గారు తన మనసులో మాటనంతా బయట పెట్టారు. 3 నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి మనకు ఉన్నటువంటి పరిస్థితుల మీద అవగాహన కల్పిస్తున్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ కేవలం బురద చల్లే ప్రయత్నం చేస్తోంది. ప్రజలు తెలివైన వాళ్ళు ఖచ్చితంగా మాతో కలిసి పనిచేస్తారు, అభివృద్ధి సంక్షేమ పథకాల్లో పాలు పంచుకున్నటువంటి రీతిలో ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం భవిష్యత్తులో ఏం జరగబోతుంది. పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.